హాయ్ నమస్తే అందరికీ. ఇప్పుడు ఏపీలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవుతారు అనే వార్త బలపడుతున్న తరుణంలో మరి ఏపీ కాంగ్రెస్ యాక్టివ్ అయితే కొత్తగా ఏదైనా కూటమి ఏర్పడుతుందా, కొత్తగా ఏదైనా అలయన్స్ వస్తుందా, వచ్చే అవకాశం ఉందా అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. మరి అట్లా చూసినప్పుడు నా పరిశీలన ప్రకారం వైఎస్ఆర్సీపీ ఏ పార్టీ ఇతర ఏ పార్టీతో కలిసే అవకాశం లేదనేది క్లారిటీగా మనకి కనబడతా ఉంది. జగన్ గారు కూడా వేరే తనకి లైక్ మైండెడ్గా చూస్తే ఏ పార్టీ కూడా వైఎస్ఆర్సీపీతో కలవడానికి కూడా అవకాశం లేదు. జనసేన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో వెళ్ళడానికి నిర్ణయించుకుంది. వాళ్ళు కూటమిగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనలో ఉన్నారు. ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే ఏపీలో షర్మిల గారు, జగన్ గారు సోదరి, జగన్ గారు షర్మిల గారు ఒక తల్లి బిడ్డలు. రాజకీయంగా మరి వైఎస్ఆర్సీపీలో తన ప్రస్థానం ప్రారంభమైంది. అన్నగారు స్థాపించినటువంటి పార్టీలో జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ పార్టీ అక్కడ స్టాప్ అయిపోతే మరి జగన్ గారు అన్న వదిలిన బాణం అంటూ మరి షర్మిల గారు పాదయాత్ర చేసింది. తల్లిగారు కూడా అప్పుడు విజయమ్మ గారు కూడా యాక్టివ్ అయ్యారు. రాజకీయ అనుభవం అంతా వచ్చింది, పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ జగన్ గారు సీఎం అయ్యారు, కానీ షర్మిల గారికి ఏ విధమైనటువంటి రాజకీయమైనటువంటి ఇది కల్పించలేదు. ఎందుకంటే తను రాజకీయంగా యాక్టివ్ అవ్వాలనే యాంబిషన్ ఉంది, రాజకీయంగా ఎదగాలనేటువంటి ఒక గట్టి సంకల్పం మనకి క్లియర్గా కనబడుతూ ఉంది. ఆమె అక్కడ ఏది దక్కకపోయేసరికి ఆ రాష్ట్రాన్ని వదిలి ఇటు పక్క రాష్ట్రమైన మన తెలంగాణకు వచ్చారు. ఇక్కడ పార్టీ పెట్టారు, ఉద్యమాలు చేశారు. చివరికి ఇప్పుడు పార్టీని వైఎస్ఆర్టీపీని మొన్న ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా తటస్థంగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసేశారు. ఆమె షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవుతారు అనేది మనకు వినపడుతూ ఉంది. మొన్న జగన్ గారికి తన పుత్రుడి యొక్క పెండ్లి పత్రిక ఇచ్చి అటు నుంచి అంటే ఢిల్లీ వెళ్ళిన ఇదిని మనం చూసాం. సోనియా గాంధీ గారిని కలవటం, రాహుల్ గాంధీ గారిని కలవటం. మరి ఇక రేపో మాపో క్రియాశీలకమైన బాధ్యతలు షర్మిల గారికి అప్పచెప్పే అవకాశం ఉంది. నథింగ్ బట్ ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉందనేది మనకు వినపడుతున్నటువంటి మాట. మరి ఈ తరుణంలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ చేస్తే ఈసారి జరగబోయే ఏపీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఏదైనా వేరే ఇతర పార్టీతో అలయన్స్ వెళ్ళే అవకాశం ఉందా అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ సోలోగా వెళ్ళడానికే వెళుతుంది అనేది మనకి క్లారిటీగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ బీజేపీ వెళ్ళే అవకాశాలు కనబడతలేదు అక్కడ. ఎందుకంటే బీజేపీ అక్కడ యాక్టివ్గా లేదు. సో గతంలో బీజేపీ టీడీపీ కలిసి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. జాతీయ స్థాయిలో కూడా కూటమి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారు ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన పరిస్థితిని మనం చూసాం. సమాఖ్యాంధ్రలో కూడా కలిసి వెళ్ళారు. వెళితే బీజేపీ కూడా ఇటు, ఎందుకంటే జనసేన కూడా బీజేపీ పార్టీలోనే కలిసి ఉన్నారు కాబట్టి వస్తే బీజేపీ ఇటువైపు రావచ్చు అనేది మనం అనుకోవచ్చు. రావచ్చు అనేది అంటే ఈ టైంలో ఆ పార్టీ కూడా చేరితే బీజేపీకి ప్లస్ అవుతుంది తప్ప ఇటు తెలుగుదేశం పార్టీకి పెద్దగా ఒరిగేది ఏమి లేదనేది మనకి కనపడతా ఉంది సినారియో చూస్తే. సో ఇప్పుడున్న సర్క్యూమ్స్లో మరి ఇక ఆల్రెడీ జనసేన టీడీపీతో వెళుతుంది. కూటమి చాలా బలంగా పనిచేస్తూ ఉన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో కూడా రెడీ అయిపోతుంది. అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రాలు చేస్తూ ఉన్నారు ఉమ్మడి మేనిఫెస్టో కోసం. పార్టీ కేడర్ కూడా కొంత కలిసి బాగా ఈసారి ఎట్లయినా సరే మరి మన కూటమిని అధికారంలోకి తీసుకురావాలన్నట్టుగా వాళ్ళు పనిచేస్తున్న వాతావరణాన్ని మనం చూడొచ్చు. వైఎస్ఆర్సీపీలో అంతర్గతంగా బహిర్గతంగా జరుగుతున్నటువంటి ఈ మధ్యకాలం 1 మంత్లో జరిగిన పరిణామాలు అవన్నీ కూడా ఈ ప్రతిపక్ష పార్టీకి చాలా బలాన్ని ఇచ్చేవిగా మనకు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మరి 2019లో కొత్తగా జగన్ గారు వస్తూ ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. మరి ఆయన పాదయాత్ర చేశారు, ప్రజలు కావాలనుకున్నారు, మార్పు కావాలనుకున్నారు, అధికారం కట్టబెట్టారు, జగన్ గారికి పరిపాలన బాధ్యతలు అప్పచెప్పారు. బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ, మొత్తం 175 సీట్లు ఉంటే
150 ఒక్క సీట్లు ఇచ్చారు, పరిపాలన చూశారు. సో ఇప్పుడు తీర్పుకి వెళ్ళబోతున్నారు. మరి వాతావరణం అంతా చూస్తూ ఉంటే కొంత వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకత అటు పార్టీ వైపు నుంచి ఇంటర్నల్గా పార్టీ వాళ్లే బయటకు వస్తున్న పరిస్థితి, అసంతృప్తి గళాలు, ఇన్ఛార్జీలను మార్చటం, ఎంపీ అభ్యర్థులను మార్చటం, సడన్ డెసిషన్స్ తీసుకోవటం, అంత గందరగోళం కనబడుతుంది. లోకల్ గ్రామీణ ప్రాంతాల్లో కేడరు పూర్తి స్థాయిలో మునుపటి మాదిరి 2019లో మాదిరి మా అన్న వస్తే అధికారం వస్తే మాకు ఏదో చేస్తాడు, మేము కూడా పార్టీకి మరి వెన్నుదన్నుగా నిలబడవచ్చు అనేటువంటి వాళ్ళ ఆశలు పూర్తి స్థాయిలో అవి నెరవేరినయా అనేది $1 మిలియన్ ప్రశ్న. అది మరి పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్ గారికి అలాగే పార్టీ కేడర్కే ఒకరొకరికి తెలియాలి. సో తెలుగుదేశంతో పోల్చి చూసినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కేడరు గ్రామస్థాయిలో చాలా బాధ, చాలా నిరాశ, అసంతృప్తితో ఉన్నారు అనేది మాత్రం వాస్తవం. మరి 175 గెలవాలి, గెట్ రెడీ అంటే ఎట్లా కేడర్ ఉత్సాహంగా ఉంటుంది? కేడర్ని ఏడపట్టించుకున్నారు అనేది ప్రశ్న వస్తుందా లేదా? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరి తన సోదరి షర్మిల గారు యాక్టివ్ అయితే ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎఫెక్ట్ కూడా కొంత వైసీపీకే ఉండే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీదే అనేది మనకందరికీ తెలిసిందే. సో భారీగా వేరియేషన్ చూపించకపోయినా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలు, మొన్న ఎన్నికల్లో పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ ఇది కూడా ఇక్కడ అధికారంలోకి వచ్చేసింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేడరు అంతా కూడా పరోక్షంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికే సహకరించారు అనేది మనకు కొంత కనబడతా ఉంది, కొంత మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య ఒక పరోక్ష కూటమి, స్నేహపూర్వక ఇది మనం చూసాం. ఇప్పుడు అదే ఏపీలో కూడా జరిగే అవకాశం ఉందనేది కనబడతా ఉంది మనకి. సో ఈసారి ఎందుకంటే తన రాజకీయ జీవితానికి ఏ విధమైనటువంటి ఆశ పునాది వాళ్ళ అన్నగారు అక్కడ కల్పించలేదు, దాంతో షర్మిల గారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అనేది మనకు కనపడతా ఉంది. మరి ఇటువంటి తరుణంలో పార్టీ బాధ్యతలు ఆమెకు అప్పచెప్పినప్పుడు మా అన్నగారు కదా మనం సైలెంట్గా ఉందామని అనుకోవటానికి ఉండే పరిస్థితి కాదు. ఎందుకంటే తాను పార్టీని బలోపేతం చేస్తానే కదా అధిష్టానం చాలా బాధ్యతలు, చాలా ఇదిని పెట్టి అప్పచెబుతా ఉన్న ఇది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి షర్మిల గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ యాక్టివ్ అంటే ఇప్పుడు పెద్దగా ఓటు బ్యాంక్ లేని పార్టీ ఏం చేస్తుంది? 1% కూడా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, ఓటు బ్యాంక్ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ సడన్గా మిరాకిల్ చేస్తుందా అంటే అది 2014లో రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భం. అప్పుడు ప్రజలకి, ఏపీ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్రం విడిపోవడానికి వలన మాకు అన్యాయం జరిగింది, విభజన సరిగా జరగలేదు, మా రాష్ట్రం చాలా నష్టపోయింది వనరుల పరంగా అనేది అప్పటి ప్రజల ఆవేదన. కానీ ఇప్పుడు అదే లేదు. ప్రజలు ఎప్పుడూ కూడా కాలగమనంలో అన్నీ మర్చిపోతుంటారు. ఎప్పటికప్పుడే పరిస్థితులు, ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు. అందుకు మనకు గొప్ప ఉదాహరణ మొన్న ఉద్యమ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ని ఇక్కడ తెలంగాణ ప్రజలు కాదనుకుని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. ఉద్యమ పార్టీ మా నిధులు, మా నీళ్లు, మా తెలంగాణ నిధులు, మా తెలంగాణ ఉద్యోగాలు అని పోరాడినటువంటి పార్టీని కూడా ప్రజలు కాదనుకున్న సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఏది కూడా ప్రజలు లాంగ్ టైం మైండ్లో పెట్టుకుని ట్రావెల్ అవ్వరు ఓటర్లు అనటానికి కూడా ఇది ఉదాహరణ. అట్లనే ఇప్పుడు ఏపీ ప్రజలు కాంగ్రెస్ మీద 2014లో రాష్ట్రం విడిపోయినటువంటి టైంలో ఉన్నంత దారుణమైన కోపంగా ఇప్పుడు లేరనేది వాస్తవం. 10 ఏళ్ళు గడిచిపోయింది. కాబట్టి ఇప్పుడు తీవ్రమైన అసంతృప్తులు, కోపాలతో ఎవరున్నారు, ఏ పార్టీలో వాళ్ళు ఉన్నారయ్యా అంటే మనకు క్లియర్గా అక్కడ సీట్లు దక్కని వాళ్ళు, మరి తమకు ఏ విధమైన ప్రస్థానం లేని వాళ్ళు, ఎంతో ఆశించి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, జగన్ గారి నుంచి అధికారంలోకి వస్తే మరి ఆర్కే లాంటి వాళ్ళు, మంగళగిరి ఎమ్మెల్యే గారు వీళ్ళంతా కూడా ఎటువంటి మొత్తం తీవ్ర అసంతృప్తి. ఆయన జగన్ గారు పార్టీ అధినేత, వన్ మ్యాన్ ఆర్మీ, నేను మోనార్కుని, నాదే ఫైనల్ అన్నట్టుగా వ్యవహరిస్తున్న ధోరణి మనం కనబడుతూ ఉన్నాం. సరే, అంతా కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నంగానే మనం భావించినప్పటికీ
కొన్ని భావోద్వేగాలు, చాలా అంశాలు ఉంటాయి. రాజకీయం అంటే కేవలం ఇంకా ఒక వ్యాపార కోణం అదే ఉండదు, అట్లా ఉంటే కష్టం. సో ఆ వేళ మనం చూసినప్పుడు షర్మిల గారు అన్నవైపు వెళ్ళే అవకాశం లేదు. అలా అని చెప్పి ఇప్పుడు ఓపెన్గా మరి తెలుగుదేశం పార్టీతో కలుస్తామని వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీకి వాళ్ళున్న వాతావరణానికి, రాష్ట్రంలో కనపడుతున్నటువంటి వాతావరణం, 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ మామూలు కాదు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద కొంత వ్యతిరేకత ఉన్న తరుణం కనపడతా ఉంది. ఆల్రెడీ జనసేన గత ఎన్నికల్లో స్వయంగా పోటీ చేసి 17 లక్షల ఓట్లు సాధించింది. దాదాపు 6% ఓటు షేర్ సాధించినటువంటి జనసేన ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో ఉంది కాబట్టి, మరి అసలు ఓటు షేరే లేనటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా చేర్చుకోవడం వల్ల పెద్దగా ఒరిగేది ఏముంది అనేటువంటి ఒక రాజకీయపరమైన విశ్లేషణ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేస్తుంది. కాబట్టి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ పొత్తులోకి వస్తే బాగుండు అనేటువంటి అవసరం అటువైపు లేదు. కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు కూడా పార్టీని ఇటు కూటమిలోకి తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే తెలుగుదేశానికి జనసేన కలవటంతో చాలా బలం వచ్చేసింది ఆల్రెడీ కూటమి పరంగా చూసినప్పుడు. ఇంకా వేరే చిన్న చిన్న తక్కువ ఓటు బ్యాంకు ఉన్న, ఓటు షేర్ ఉన్న పార్టీలని ఇటు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి లేదు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో సరే, మరి షర్మిల గారు బీజేపీతో వెళ్తారంటే సైద్ధాంతికంగా బీజేపీ కాంగ్రెస్ రెండు భిన్న ధృవాలు కాబట్టి వెళ్ళే క్వశ్చనే ఉండదు. సో కాబట్టి ఒంటరిగానే కాంగ్రెస్ పార్టీ పోరులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చూసుకుంటే మరి మొత్తం 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఈ షార్ట్ టైంలో ఎంపిక చేసి నిలబెడతారా అనేది ప్రశ్నే. ఒకవేళ నిలబెడితే ఏం జరగవచ్చు అనేది మనం చూసినట్లయితే, ఏ పార్టీకి ఎక్కువ డ్యామేజ్ జరుగుద్ది అని చూస్తే ఖచ్చితంగా ఆబ్వియస్గా 100% వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ అంతా, ఓటు షేర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీది. అలా అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ఇటు యాక్టివ్ అవ్వగానే మొత్తం వైఎస్ఆర్సీపీని వదిలేసి వచ్చి ఆ ఓటు షేర్ అంతా ఇటు షిఫ్ట్ అయిపోద్దని కాదు. కానీ అక్కడున్న ఆ పార్టీలో ఉన్న అసంతృప్తి పరులు, మరి ఆర్కే లాంటి కాంగ్రెస్ పార్టీ పాత నాయకులు, వీళ్ళంతా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎక్కువ మంది, 90%. వాళ్ళల్లో సీట్లు దక్కని వాళ్ళు, అన్యాయంకి గురయ్యామని అనుకునేవాళ్ళు, పాత నాయకులు, ఆర్కే, మంగళగిరి ఆర్కే లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువైపు కేర్ ఆఫ్గా ఈ పార్టీ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి షర్మిల గారు అధ్యక్షురాలు అయితే పార్టీల కొంతమంది, ఒక 100 మంది అభ్యర్థుల్ని నియోజకవర్గాల్లో నిలబెట్టినా 500 నుంచి 1000, 2000, 3000 అట్లా ఓట్లు చీలిక జరిగే అవకాశం ఉంటుంది. అలా జరిగినప్పుడు ఆ ఓటు షేర్ అంతా ఏ పార్టీ నుంచి ఇటు పడే అవకాశం ఉంటుంది అనేది మనం చూస్తే ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ నాయకులు, ఆ అసంతృప్తి పరులు వాళ్ళే ఎక్కువ, ప్లస్ ఆ కేడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీదే. కాబట్టి సో అటువైపు నుంచే ఆ 100, 200, 2000, 1000, 3000 ఎంతన్నా కానీ అది ఖచ్చితంగా ఇటువంటి టైంలో డూ ఆర్ డే, నెక్ టు నెక్ ఫైట్ జరిగే కాన్స్టిట్యున్సీలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అది తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా ఈ మధ్యకాలంలో మెజారిటీ విషయాల్లో. కాబట్టి 100, 200 ఓట్లు కూడా చాలా క్రూషియల్గా మారిపోతూ ఉన్నాయి. అటువంటప్పుడు 1000, 2000 అనేది చాలా పెద్ద అమౌంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ కానీ మనం చూడాల్సి ఉంటుంది. సో ఆ వేళ చూస్తే మొత్తం మీద కొత్త పొత్తులు కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చే అవకాశం కనబడతలేదు. కానీ ఇట్లా పార్టీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. మరి చూద్దాం. మొత్తం మీద ఏపీ ప్రజలు చాలా విలక్షణమైన తీర్పు ఇవ్వచ్చు అన్నట్టుగా మనకు సర్వేలు చెప్తా ఉన్నాయి క్లియర్గా. సో మరి తన పార్టీకి బ్రెయిన్ బిహైండ్ ది సక్సెస్ అన్నట్టుగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ గారిని కూడా జగన్ గారు వదులుకోవటం మనం చూసాం. ఆయన వచ్చి ఇటు తెలుగుదేశం పార్టీకి చేతులు గలపటాన్ని మనం చూసాం. ఎందుకంటే 2019లో పార్టీ ఘన విజయం సాధించడంలో మరి ఆయన యొక్క ఆ పోల్ మేనేజ్మెంటు, ఆ సర్వేలు ఇవన్నీ ఎంతగానో ఉన్నాయి. అటువంటి వ్యక్తిని కూడా వదిలేసుకోవటం అనేది నిజంగా క్యాడర్, వైఎస్ఆర్సీపీ క్యాడర్ తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉందనేది మనకు కనబడుతూ ఉంది. సరే, వాళ్ళందరితో ఒకవైపు అయితే నేను ఒక్కడనే ఒకవైపు అంటూ జగన్ గారు పార్టీ క్యాడర్ని మనమంతా పోరాడదాం, వాళ్ళు మన వ్యతిరేకులు మనల్ని అన్యాయం చేస్తున్నారంటూ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు.
మరి ప్రజలు ఆ నవరత్నాలతో పాటు జగన్ గారు చెప్పే మాటల్ని ఎంతవరకు విశ్వసిస్తారు, మరి ఎన్ని సీట్లు ఇస్తారు, ఇదంతా కూడా మొత్తం మీద మరి ఏపీ ఎలక్షన్స్ ఈసారి 2024 చాలా రసకందాయకంగా ఉండబోతున్నాయి అనేది మనకి అర్థమవుతా ఉంది. చూద్దాం ఏపీ ప్రజలు ఏ పార్టీని అధికారంలోకి తెస్తారో, ఎవరిని ప్రతిపక్షంగా ఉంచాలని అనుకుంటున్నారు అనేది మనకి ఇంకో 100 రోజుల్లో అయితే తేలిపోద్ది.